బిగ్ బాస్ అయిపోయాక వాట్సాప్లో నువ్వు చూసావా బిగ్ బాస్ నిన్న వీళ్ళు ఇలా బిహేవ్, అలా ఎందుకు బిహేవ్ చేశారు, ఇలా ఎందుకు మాట్లాడారు అని చర్చించుకుంటుంటారు. ఇందులో ఒకే రకమైన ఒపీనియన్స్ ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతుంటారు. వాళ్ళు అలా ఉండడమే కరెక్టు, లేదు ఇలా ఉండకపోవడం కరెక్టు వాళ్ళు అని మాట్లాడుకుంటారు. ఒక కమ్యూనిటీ ఏర్పడుతుంది. అంటే బిగ్ బాస్లో ఉండే వివిధ రకాల క్యారెక్టర్స్ ఆ ప్లేయర్స్తో కనెక్ట్ అవుతున్న వ్యక్తులు కూడా మళ్ళీ బయట సమాజంలో కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఒక మీటింగ్లలో మాట్లాడుకున్నారు, కిట్టి పార్టీలో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఒక ఫేస్బుక్లో కమ్యూనిటీలో మాట్లాడుకుంటున్నారు, వాట్సాప్లో మాట్లాడుకుంటున్నారు. ఇది ఆటోమేటిక్గా షోను మల్టిప్లై చేస్తుంది. ఇప్పుడు బిగ్ బ్రదర్ ప్రారంభమైన 25 ఏళ్ల క్రితం అనుకుంటా ప్రారంభమైన, అప్పుడు లేని ఈ డైమెన్షన్ ఇప్పుడు ఆడైంది. ఈ డైమెన్షన్ ఏమవుతుందంటే ఒక మాట్లాడిన దానిపైన, ఇప్పుడు నేను సిరియా యుద్ధం పైన మాట్లాడింది అనుకోండి, ఒక టీ స్టాల్లో కలిసిన